2.5 years ఇంకా నేను ఫాలోఅప్ చేసినాను. అంటే 1 day కూడా డిలే చేయకుండా వాళ్ళు చెప్పిన అన్ని కండిషన్లు చేసుకొని వచ్చినాను. లాస్ట్ 1.5 year మీరు ఉండింటే అప్పుడు మీ దృష్టికి వచ్చి ఫైల్ అంతా మీ వెబ్సైట్లోనే ఉంటుంది. ఈఆర్ఓ గారితో మీ దృష్టికి వచ్చి సార్ చూడండి మీకు ఫైల్ కావాలి అంటే ఒక వర్క్ అంటే జస్ట్ ఒక అడంగల్లో చేంజ్ చేసేదానికి కూడా ఒక అడంగల్లో ఉండే ఒక నెంబర్ని చేంజ్ చేసేదానికి ఆల్మోస్ట్ ఆ టైం వచ్చేసి 2.5 years తీసుకుంది. దగ్గర 3 years అయింది వచ్చి 2.5 years కంటిన్యూస్లీ ఫాలోఅప్ చేస్తున్నాము. మధ్యలో కొంతమంది ట్రాన్స్ఫర్ అయినారు. ఒక అడంగల్లో చేంజ్ కావాలంటే 1 అడంగల్లో చేంజ్ కావాలంటే ఎంత టైం తీసుకుంటుంది అనేది తెలుస్తాము. ఒకటి రెండవది 2.5 years ఒక మనిషి ఫాలోఅప్ చేసినాను. ఎందుకు ఇంత లేట్ అవుతాము? వ్యవస్థ ఎందుకు ఇంత లేట్గా ఉంది? అయితే మీ సబ్జెక్ట్ అయితే ఐడియా లేదండి. మీ ఫోన్ కాల్తోనే నేను తీసుకునేది. అప్పుడే మా విఎస్ అబ్బాయి మీరు తీసుకున్నాను. సబ్సిడీని కట్టారంట మీరు. అడంగల్లో 39 cents ఉంది. బట్ మీరు ఆన్ పొజిషన్ 10 cents ఉన్నారంట. సో అందుకని డిలే అయింది అని చెప్తాను. ఇంకేమన్నా రీజన్ ఉందా సార్? రవి సార్ ఉన్నప్పుడు మేము సబ్మిషన్ చేసామన్నారు. ప్రతిష్ట ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను. సబ్మిషన్ ఫైల్ రెడీ చేసింది కూడా నేనే. ఓకే. మీ పేరు సార్? సమీర్. సమీరా? సార్. నేను ఎందుకు ఇక్కడికి వచ్చినానంటే నేను మీకు కాల్ చేసిన చిన్నోడు చాలా కాల్స్ చేసినారు. మీకు రిప్లై ఇలా 2.5 సంవత్సరాల తర్వాత ఎత్తుకున్నప్పుడు మీకు కాల్ చేసిన మీ గురించి వచ్చిన ఇదేమైతే ఉందంటే చాలా ఓపిక్గా 2.5 సంవత్సరం మేము ఫాలోఅప్ చేసినాం సార్. ఏమైనా ఫార్మాలిటీస్ ఉన్నా మేము ఫాలోఅప్ చేసినాం. ఓపెన్గా చెప్పుకోలేం కానీ అన్ని ఫార్మాలిటీస్ చూసినాం. ఫార్మాలిటీ మొత్తం ఫైల్ వచ్చేసి వీళ్ళ దగ్గరికి మేడం చెప్తేనే మేడం మర్చిపోయిండొచ్చు. ఒకవేళ మేడం మర్చిపోయింటారు. సో మేడం చెప్తేనే ఆ ఫైల్ ఇక్కడికి వచ్చింది సార్. ఓకే నమస్తే. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం పైన ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంటు చాలా స్లో ఉంది. ఎంత స్లో అంటే 2.5 years 2.5 సంవత్సరం ఒక వర్క్ను ఫాలోఅప్ చేసినా అది తీరలేనటువంటి పరిస్థితిలో ఉండదన్నమాట. ఈవెన్ ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన నేను దగ్గరుండి 2.5 సంవత్సరం ఫాలోఅప్ చేసినా వాళ్ళు మారిపోయినారు వీళ్ళు మారిపోయినారు అని చెప్పని జస్ట్ ఒక అడంగలు నెక్స్ట్ అడంగల్ కరెక్షన్ 1B కరెక్షన్ అడంగల్ కరెక్షను 1B కరెక్షన్ సబ్ డివిజన్ చేసి అడంగులు 1B కరెక్షన్. ఈరోజు డైరెక్ట్గా మేడం గారితో మాట్లాడితే 1 monthలో ఇది ఆల్మోస్ట్ ఆల్ వర్క్ కంప్లీట్ అయిపోయే వరకే. కానీ ఒక సబ్ డివిజన్ చేసి 1B అడంగల్లో కరెక్షన్ చేయాలంటే 2.5 years వచ్చేసిందన్న. అన్ని ఫార్మాలిటీస్ ఫాలోఅప్ చేసుకుంటూ ఒకరు మారిపోయిన తర్వాత ఒకరు మారిపోతూ ఉంటే ఒకసారి ఒక వ్యక్తి మారిపోయిన తర్వాత ఆ మారిన వ్యక్తి ఏదేదైతే చేసినాడో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయాల. ఆయన వెళ్ళిపోయినాడు సార్ అని చెప్పి మధ్యలో వదిలేయడము. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఈరోజు ప్రెస్ మీట్ అంతా తప్పకుండా 1 monthలో జరగాల్సిన పని 1 monthలోనే క్లియర్ కావాలా. 1 weekలో జరగాల్సిన పని 1 weekలోనే క్లియర్ కావాలా. వీళ్ళు ఒక మీడియేటర్ వ్యవస్థని పెట్టుకున్నారు. వాళ్ళు ఫోన్లు రిసీవ్ చేయరు. ఫుల్ బిజీ వాళ్ళు. ఎప్పుడో 15 రోజులకో నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి రైతులకు వచ్చేసి వాళ్ళు అందుబాటులోకి వస్తారు. సరే వాళ్ళని పట్టుకొని ఏమైనా పని చేసుకున్నామంటే అది ఏదో వీళ్ళు ఒప్పు చెప్పేస్తారు. ఈరోజు మేడం వచ్చేసి చెప్తారు నాకు 1 year ఇంకా నాకు దృష్టికి రాలేదు. కానీ మేడం చెప్పిన దానికే వాళ్ళకి ఫైల్ ఇచ్చినాం. ఈరోజు ఏది ఫైల్ అని తక్షణ మేడం తీసుకుంటారు వాళ్ళు మన ముందరే. ఇది మేడం గారిని బ్లేమ్ చేయాలనో లేకపోతే వచ్చేసి అక్కడ ఉండే అధికారులను బ్లేమ్ చేయాలనో కాదు. మొత్తం వ్యవస్థ ఇక్కడుండే ప్రెస్ సహోదరులందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మొత్తం వ్యవస్థ స్లో అయిపోయింది. 2.5 సంవత్సరం వచ్చేసి ఒక వర్క్కి తీసుకుంటా ఉంటారు టైం అంటే ఇకపైన ఈ వ్యవస్థ మారల్లా. ప్రతి మండే మేడం గారు చెప్పినారు అన్ని మండలాల్లో ఆఫీసర్ల దగ్గర సంబంధిత ఆఫీసర్ల దగ్గర మేము కంపల్సరీ మా టీం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని ఇంకా మండల అధ్యక్షులు కానీ మా టీం వచ్చేసి రైతులకి ఏ సమస్య ఉన్నా దయచేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండాది మా దృష్టికి తీసుకొని రండి. ఎటువంటి రెవెన్యూ సమస్య అయినా అది తీరదగ్గదైతే తప్పకుండా హెల్ప్ చేస్తామని మేడం గారు చెప్పినారు.
1 monthలో క్లియర్ కావాల్సింది 2.5 years పట్టింది. అన్ని ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకొని 3 సార్లు వచ్చేసిందన్న. దానికి ఏం కట్టింది? సబ్ డివిజన్కి 3 సార్లు కట్టి 3 సార్లు ఇంగూరు మారిపోయినారని చెప్పి ఇంగూరు మారినారని దగ్గర వచ్చేసిందన్న. కలెక్టర్ గారిని ఇంకా సంతకం ఏ సంవత్సరంలోనైనా ఎప్పుడు తెచ్చింది? 2024 డిసెంబర్లో 2024 డిసెంబర్లో కలెక్టర్ గారు సంతకం పెట్టిండే ఫామ్ కూడా ఉండదు వాళ్ళ దగ్గరే. కానీ ఈ రోజుకి వర్క్ కంప్లీట్ కాలేదు. కానీ ఓపిక్గా కంప్లీట్ చేయాలి. క్లియర్ కానీ అని ఒకవేళ పిన్లో లేకపోతే ఏదో అప్పులో సప్పులో ఉండే వాళ్ళు అయితే కంపల్సరీ చచ్చిపోతారండి. దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఒక 30 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఇరుక్కుందంటే సైట్లలో వీళ్ళ నెగ్లిజెన్సీ వల్ల. కాబట్టి వీళ్ళని బ్లేమ్ చేయాలని కాదు, ఈ సిస్టమ్ మారాలని చెప్పి ఈరోజు వచ్చినాను. నా వర్క్ ఏదో చేపించుకోవాలని చెప్పి అందరినీ పిలిపించుకుంది కాదు. ఇలాంటి సమస్యలే ప్రతి ఒక్కరూ పడుతూ ఉంటారు. ఇక్కడుండే ప్రెస్ సహోదరులు కూడా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరికీను పరిష్కారం కావాలంటే ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. సరే ఏదో కొద్ది గొప్ప ఇచ్చి పని చేసుకున్నామనేది కరెక్ట్గా చేయరు. కాబట్టి ఇంక పైన చాలా సీరియస్గా ఎవ్రీ మండే రెవెన్యూ సమస్యల పైన తప్పకుండా వచ్చేసి మా సంబంధిత లీడర్స్ వస్తారు. వీళ్ళ దృష్టికి తీసుకొని వస్తాము. రైతులందరికీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫార్మర్ రావాలన్నా కరెంట్ రావాలన్నా ఫుల్ లంచాలు ఏందో లేకపోతే వచ్చేసి ఎనీవే మీకు ఆన్ టైం ఎందుకు వర్క్ జరగట్లేదు? 6 నెలలైనా సంవత్సరమైనా 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా మీ సమస్య ఎందుకు పరిష్కారం కాదు? మెయిన్ అధికారి దగ్గరికి పోతే కింద ఉండే వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. ఆ కింద ఉండే వాళ్ళు రెస్పాన్స్ కారు. మళ్ళీ మెయిన్ అధికారి దగ్గరికి వస్తారే నా దగ్గరికి రాలేదు కదా అంటారు. ఇదంతా ఒక సినారియో నడుస్తూ ఉంది. ఈ సినారియో ఈ డ్రామాకి తెరేసేదానికి ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరం నిరీక్షించి ఈరోజు ఇక్కడికి వచ్చినాం సార్. దయచేసి ప్రెస్ సహోదరులందరూ కొంచెం లేట్ అయినా అందరూ వచ్చి ఈరోజు ఇంత సపోర్ట్ చేస్తూ ఉంటారు. రియలీ దయచేసి సార్ ఇలాంటి ఇష్యూస్కి మీకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ ఇష్యూని కంపల్సరీ మీరు ప్రమోట్ చేయండి. తప్పకుండా ఈ విషయం ప్రమోట్ చేయండి. మన పలంనేరుని ఇంకా స్టార్ట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఏ ఒక్క గవర్నమెంట్ పని జరగకపోయినా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ సమక్షంలో మీరు వచ్చిందన్న మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఏ రైతైనా కానీ చెప్పండి మీ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు, ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుంది, దాన్ని ఏ వేలో తీసుకొని పోవాలా, ఎందుకు ఏమైనా లేట్ అవుతా ఉందా, లంచాలు ఏమైనా అడుగుతూ ఉంటారా, ఏం పరిస్థితి అనే దానిపైన క్లుప్తంగా మేము వచ్చేసి పరీక్షించి ప్రెస్ సహోదరులు సపోర్ట్ తీసుకొని మీ కార్యం జరిగించేంత వరకు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నాలాగా ప్రాబ్లం ఎవరికి కాకూడదు, ఎవరు సఫర్ కాకూడదు అనేదే ఈరోజు ముఖ్య ఉద్దేశము. తప్పకుండా ప్రెస్ సహోదరులందరూ దీనికి సహకరించి పబ్లిష్ చేసి ఇలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎనీ డిపార్ట్మెంట్ తప్పకుండా శిస్తుగా పనిచేయాలని చెప్పి మీరందరూ సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.